కంపెనీ అనుకోండి. ఓకే. మీ అందరూ నా డిజైన్ ఇంజినీర్స్. సో, మీకు మనం మనదొక డిజైన్ బేస్డ్ అంటే డెవలప్‌మెంట్ కైండ్ ఆఫ్ ఎ థింగ్. లైక్ రిసర్చ్ అండ్ డెవలప్‌మెంట్ చేసి దాన్ని ఒక మనం ఏమంటారు ఒక డిజైన్ చేసి ఇస్తాం అనమాట. సో, అలాంటి కైండ్ ఆఫ్ ఎ కంపెనీ మనది. సో, యూజింగ్ ఈ సాఫ్ట్‌వేర్స్ యూజ్ చేసే. మీరు చెప్పినట్టే కటియా, సాలిడ్ వర్క్స్, ఆటోకాడ్ ఇవి యూజ్ చేసి మనం అన్నీ చేస్తాం. ఓకే. సో, ఇప్పుడేంటంటే వాట్ ఐయామ్ సేయింగ్ ఈస్ లైక్ ఒక క్లయింట్ మనకొచ్చాడు. ఒక ఫార్మర్ లెట్ అస్ సే ఒక ఫార్మర్. ఓకే. సో, ఒక ఫార్మర్ మన దగ్గరికొచ్చాడు. వచ్చి మనకి ఫార్మర్ గాని లేకపోతే సమ్ ఎక్స్, వై, సమ్ జెడ్. లెట్ అస్ ఈ ఫార్మర్ ఏంటంటే తను గ్రౌండ్ నట్స్ పండిస్తాడు. గ్రౌండ్ నట్స్ కదా! సో, మనకి గ్రౌండ్ నట్స్ ఎలా వస్తాయంటే చెట్టుకి కింద రూట్స్‌కి నట్స్ అనేవి వస్తాయన్నమాట. లైక్ ఇట్ విల్ బి ఇన్ ద సాయిల్. సో, దీనికి కోసం అని చెప్పి వాడేం చేస్తున్నాడు ప్రెజెంట్ అది ప్లగ్ చేసి అంటే అది పెరిగిన తర్వాత దాన్ని లాగి గ్రౌండ్ నుంచి దాన్ని ఏరడానికి అంటే లైక్ ఆ రూట్స్ నుంచి సెపరేట్ చేయడానికి వాడేంటంటే ఒక సెపరేట్ మనిషిని పెట్టాల్సొస్తుంది. అదే కాక దాన్ని ఇప్పుడు ఎలాగంటే మన మార్కెట్‌లో ఎలాగా ఉంటది షెల్ ఓపెన్ ఉంటది. విత్ షెల్ ఉంటది. అంటే లైక్ ఏమంటారు నట్ బయట నట్ లోపల ఉంటది కాబట్టి షెల్ ఓపెన్ ఉంటది. షెల్ క్లోజ్డ్‌గాను కైండ్ ఆఫ్ గ్రౌండ్ నట్స్ ఉంటాయి. సో, ఇలాంటి థింగ్స్ కోసం వీడేం జేస్తున్నాడంటే, వీడు ఒక మనుషుల్ని పెట్టుకొని అంటే లైక్ మ్యాన్ పవర్‌ని పెట్టుకొని వాడు చేసుకుంటున్నాడు. సో, ఇంత మ్యాన్ పవర్ పెట్టి చేసే కన్నాన వాడు మన దగ్గరికొచ్చి మేమందరం మన డిజైనర్స్ గాబట్టి, ఇప్పుడు వాడు మన దగ్గరికొచ్చి నాకు అంటాడేంటంటే అంటే మనకంటాడేమంటే, "మాకొక మెషిన్ కావాలి. ఈ మెషిన్ ఈ సో అండ్ సో టాస్క్ చేయాలి." 1 సెకండ్. సో ఇప్పుడు మనకేంటంటే ఒక లైక్ ఫార్మరొచ్చి ఈ ఒక మెషిన్ ఆడేమంటంటే నాకు ఈ మ్యాన్ పవర్స్ కాస్ట్ కట్ చేయాలి. సో, ఈ మ్యాన్ పవర్ కాస్ట్ కట్ చేయాలంటే నాకేంటంటే ఒక మెషిన్ తయారు చేయాలని మనకంటాడు. సో, ఇప్పుడు మీరందరూ ఇంజినీర్స్. సో, యాస్ ఎ ఇంజినీర్స్ ఆర్ డిజైన్ ఇంజినీర్స్ సో, మీరు ఎలాగ స్టార్ట్ చేస్తారో నాకు మీరు చెప్పగలరా? సో, హౌ అనేది ఎలా స్టార్ట్ చేస్తారు? ఇప్పుడు నేను మీ 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 దాంట్లో ఎవరినో ఒకళ్ళని పిక్ చేస్తాను. పిక్ చేసిన దాంట్లో మీరు మీరు లీడ్ తీసుకోండి. మొత్తం మన టీమ్ అంతతో మాట్లాడి ఈ ఈ ప్రొడక్ట్ అనేది తయారు చేయాలి మనం. సో, ఎలా ఎలా చేయాలి ఏంటి అనేది మీరు డిసైడ్ చేయండి అనుకోని నేను చెప్తా. సో, మీరెలా స్టార్ట్ చేస్తారు? మీ అందరూ కలిసి. ఎనీవన్? ఆ ఫార్మర్‌కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ కలెక్ట్ చేసుకొని, దాన్ని బట్టి డిజైన్ చేసుకుంటాం సార్ మనము. ఆ డిజైన్ ఇప్పుడు రిక్వైర్మెంట్స్ తను ఇచ్చాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఫార్మర్ మనకి రిక్వైర్మెంట్స్ చెప్తాను చూడు. ఫార్మర్ రిక్వైర్మెంట్స్ ఓకే. ఫస్ట్ ఏంటంటే ఎఫిషియన్సీ ఉండాలి మెషిన్. నెక్స్ట్ ఏమో లో కాస్ట్. నెక్స్ట్ ఏమో అదే కాక ఏంటి ఆహ్, ఎఫిషియన్సీ, లో కాస్ట్ అదే కాక పవర్ కన్జంప్షన్ తక్కువగా ఉండాలి మెషిన్. అంటే మీకిప్పుడు తెలుసు కదా! 5 స్టార్ రేటింగ్, ఈ రేటింగ్. సో, పవర్ కన్జంప్షన్ కూడా అతనికి తక్కువగా ఉండాలి. ఎందుకంటే ఫార్మర్ అంత ఇప్పుడు బేర్ లేడు కాబట్టి. సో, ఇది వాడి రిక్వైర్మెంట్స్. సో, ఇది రిక్వైర్మెంట్స్ పెట్టుకొని సో, హౌ విల్ డిజైన్.
సో ఎనీవన్? సో ఎనీవన్ మీరు ఎవరైనా చెప్పండి. సో ఈ రిక్వైర్మెంట్స్ పట్టుకొని మనం ఎలాగ డిజైన్ చేస్తాం? డిజైన్ చేయాలి అనుకుంటే. సో మెటీరియల్ చెప్పండి. మెటీరియల్ మెటీరియల్ అవన్నీ మెటీరియల్ కావాలన్నా సరే ఫస్ట్ డిజైన్ ఉండాలి కదండి. మీ డిజైన్ లేకుండా మెటీరియల్ ఫిక్స్ చేయాలి. సార్ అంతే ఐటెం బట్టి మనకి డిజైన్ మారిపోతుంది కదా సార్. వరికోలా ఉంటది, చెరుకోలా ఉంటది. అది చూడండి ఆడేమన్నాడంటే లో కాస్ట్ లో అంటే అక్కడ లో కాస్ట్ మనం వేరియేషన్ ఇవ్వాలి ఆడికి. ఇప్పుడు ఫార్మర్ తెలియదు కదా ఈ మెటీరియల్ వాడితే ఇంత కాస్ట్ పడుతుంది, ఈ మెటీరియల్ పడితే ఇంత కాస్ట్ పడుతుంది అని. ఓకే, ఫార్మర్ కెనాట్, మన ఇంజనీర్స్ కాబట్టి మనం ఏంటంటే ఈ కాస్ట్ కట్టింగ్స్ లో మనం చూసుకొని మనం చెప్తాం అనమాట. ఎందుకంటే మనకి మిగలాలి, మన ఇంజనీర్స్ ఎలా చేయాలి, ఇప్పుడు మనకి మిగిలేలా చూసుకొని మనం అదే కాక ఆడికి కూడా కొద్దిగా బెనిఫిట్ అయ్యేలాగా మనం చేయాలి. సో అలాగా మనం థాట్ ప్రాసెస్ చేయాలి. ఇప్పుడు ఆడి మెటీరియల్ ఇప్పుడు వుడ్ నాకు చెక్కతో చేసిందని చెప్పాడు అనుకోండి, ఆ చెక్కతో మీరు డిజైన్ చేయలేదు కదా అప్పుడు. అదేంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆడి దగ్గర ఉన్న క్వాంటిటీ ఆఫ్ గ్రౌండ్ నట్స్ చాలా ఎక్కువ అనుకోండి, అది చెక్క అనేది బేర్ చేయలేదు కదా లోడ్. సో హౌ మీకు అర్థమైందా నేను చెప్పిన కాన్సెప్ట్ ఏది చెప్తున్నానా? నా క్వశ్చన్. సో దీనికే మనం ఏం చేస్తాం అంటే డిజైన్ సైకిల్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, సో మీరు ఆల్రెడీ తెలిసిన శివ ఎవరో చెప్పారు కదా డిజైన్ సైకిల్ కోసం అని చెప్పి. సో ఈ కాన్సెప్ట్ అంటే మనకి ఏంటంటే ఫస్ట్ డిజైన్ సైకిల్ లో సమ్ సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డిజైన్ సైకిల్ ఏంటంటే రిక్వైర్మెంట్ ఆఫ్ ఎ నీడ్. రిక్వైర్మెంట్ ఆఫ్ నీడ్ అంటే ఏంటంటే క్లయింట్ రిక్వైర్మెంట్, అసలు ఇవి వాటి రిక్వైర్మెంట్స్. ఓకే, సో యాజ్ వి కలెక్ట్ ఫ్రమ్ హిమ్. సో ఈ రిక్వైర్మెంట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తామంటే కలెక్టింగ్ ఇన్ఫర్మేషన్. కలెక్టింగ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మార్కెట్లో ఇలాంటివి ఉన్నాయా లేదా, అంటే ఇలాంటి మెషిన్స్ అసలు ఉన్నాయా లేవా, వాటిని స్టడీ చేయాలి మనం. ఎందుకంటే ఇప్పుడు చూడండి మీ మార్కెట్లో చాలా రకాల చైర్స్ ఉన్నాయి. పర్పస్ ఏంటి చైర్స్? ఫర్ సిట్టింగ్ పర్పస్. బట్ డిఫరెంట్ మోడల్స్, డిఫరెంట్ లైక్ ఏమంటే డిజైన్స్ అండ్ డిఫరెంట్ రేటింగ్. ప్లాస్టిక్ చైర్, ఐరన్ చైర్, వుడెన్ చైర్, లైక్ రోలింగ్ చైర్. సో డిఫరెంట్ పర్పసెస్. సో అలాగా డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి. సో వాటికంటూ ఒక డ్రాబ్యాక్స్ అనేది ఉంటాయి. అంటే ఎవ్రీ డిజైన్కి లైక్ కొన్ని డ్రాబ్యాక్స్ అనేది కూడా ఉంటాయి. అలాగే అలాగే మన మొబైల్ ఫోన్స్లో కనుక అంతే కదా. ఇప్పుడు టెక్నాలజీలో కొననా సరే అంటే ఎవ్రీ ఇయర్కి యాప్లో కొత్త టెక్నాలజీ లాంచ్ చేస్తూ ఉంటుంది ఇన్ ఇట్స్ ప్రొడక్ట్స్. సో అలాగే ఏంటంటే అంటే వాళ్ళు ఏంటంటే 1 yearలో స్టడీ చేస్తూ ఉంటారు, రీసెర్చ్ టీమ్ ఏం చేస్తుందంటే ఈ రీసెర్చ్ వర్క్ అంతా చేసి మొత్తం అంతా చేసి వాళ్ళు స్టడీ చేసి వాళ్ళకంటూ ఒక లూప్ హోల్ వస్తుంది. ఆ లూప్ హోల్ ప్రకారంగా వాళ్ళు కన్సిడర్ చేసుకుని వాటి మీద వాళ్ళు వర్కౌట్ చేసుకుని మళ్ళీ దాన్ని ప్రొడక్ట్ లోపు లాంచ్ చేసుకుంటారు. సో అలాగే ఇక్కడ ఏంటంటే కలెక్టింగ్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ కూడా మనం ఏం చేయాలంటే కలెక్టింగ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇలాంటి మెషిన్స్ మొత్తం ఎక్కడైనా ఉన్నాయా లేదా. ఓకే, సో ఉంటే అవి ఎన్ని ఉన్నాయి. సో రోబోటిక్ కొన్ని ఉంటాయి, రోబోటిక్ ఆర్మ్ యూస్ చేయొచ్చు అంటే క్లిక్ చేయడానికి, ఎందుకంటే సెపరేట్ చేయడానికి. లేకపోతే వేరే కాస్ట్ తక్కువ ఉన్నది కాబట్టి రోబోటిక్ ఆర్మ్ అంతవరకు పెట్టలేడు. ఓకే, ఇంకా నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి, ఇంకా నెక్స్ట్ ఏంటి, అలాంటివన్నీ మనం డిజైన్స్ అన్ని ఫస్ట్ స్టడీ చేయాలి. ఆ ఇన్ఫర్మేషన్ డిజైన్స్ అని ఏంటంటే మీకు జర్నల్ పేపర్స్, రీసెర్చ్ పేపర్స్, అదే కాక ఈ ఇన్ఫర్మేషన్ మీరు ఏంటంటే మీరైనా ఒక మెటీరియల్స్, ఆ మెటీరియల్స్ గురించి మీరు చదవాలి. ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న డిజైన్స్ లోనే వాళ్ళు ఏ మెటీరియల్స్ వాడారు. ఓకే, ఆ మెటీరియల్స్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి, వాటి యొక్క మెకానికల్ స్ట్రెంత్ ఏంటి, వాటి యొక్క అంటే ఏమంటారు ఎఫిషియన్సీ ఎంతవరకు వస్తుంది. సో అవన్నీ మనం మెథడ్ చెక్ చేయాలి. ఓకే, సో అలా చెక్ చేసి ఫిగర్ అవుట్ చేసుకోవాలి మనం. సో ఫిగర్ అవుట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఓకే మన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాం, అన్ని చేసుకున్నాం. ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని
మనకంటూ ఒక ఐడియా ప్రకారం మనకంటూ ఒక డిజైన్ అనుకున్నాం. ఓకే. మనం ఏంటంటే మనం ఒక రఫ్ స్కెచ్ వేసుకున్నాం. ఈ రఫ్ స్కెచ్ ని మనం ఇంప్లిమెంట్ చేయాలి. సో ది నెక్స్ట్ స్టెప్ ఆఫ్టర్ యూ కలెక్ట్ ఇన్ఫర్మేషన్, ఆ రిక్వైర్మెంట్ తీసుకొని దాని ప్రకారం మనం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మొత్తం చేసిన తర్వాత ది నెక్స్ట్ స్టెప్ ఏంటంటే యూఆర్ అనలైజింగ్ యువర్ ఐడియాస్. ఓకే. సో అనలైజింగ్ ఐడియాస్. సో ఈ అనలైజింగ్ ఐడియాస్‌లో ఏటొస్తుందంటే, ఇప్పుడు మీరు అనుకున్న ఒక ఐడియా అంటే మీరు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశారు. మీకు అనుకున్న ఒక ఫిగర్ ఔట్ వచ్చింది. ఆ ఫిగర్ లైక్ ఈ మెటీరియల్ అనుకున్నారు అన్నీ అనుకున్నారు. సో ఆ ఐడియాని ఇంప్లిమెంట్ చేయడం కోసం అనేది ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సాఫ్ట్‌వేర్స్ యూజ్ చేస్తారు. ఓకే. ఇప్పుడున్న ఈ మోడలింగ్ సాఫ్ట్‌వేర్స్ ఏవైతే ఉన్నాయో, ఈ సాఫ్ట్‌వేర్స్ అన్నీ ఇక్కడొస్తాయి. అంటే మనం ప్రొడక్ట్‌ని డైరెక్ట్‌గా మ్యానుఫ్యాక్చర్ చేసినాం. బట్ ఈ సాఫ్ట్‌వేర్స్‌తో ఫస్ట్ డెవలప్ చేస్తాం అనుకున్న ఐడియాని. ఇందాక మీరు చెప్పినట్టే. ఆ ఐడియాని ఒక సాఫ్ట్‌వేర్స్ డెవలప్ చేసి అది ఎలా వస్తుంది? ఏంటి? దాని రియలిస్టిక్ లుక్ ఎలాగుంది? దాని యొక్క ఎక్కడ మనం మార్పులు చేర్పులు చేయాలి? సో అవన్నీ మనం ఫిగర్ ఔట్ చేసుకుంటాం. ఇక్కడ అయిన తర్వాత ఆఫ్టర్ సాఫ్ట్‌వేర్స్‌లో చేసిన అగైన్ ఇందులో మీకు అగైన్ 5-6 ఫేజెస్ ఉంటాయి. 6 ఫేజెస్ ఉంటాయి. 6 స్టెప్స్ ఉంటాయి. ఓకే. ఈ సాఫ్ట్‌వేర్స్ లైక్ అనలైజింగ్ ఐడియాస్‌ని 6 స్టెప్స్ ఉంటాయి. అది మీకు చెప్తాను తర్వాత. సో ఈ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకున్నాం. మెటీరియల్ వచ్చింది. అనలైజింగ్ ఐడియా వచ్చింది. సో మీకు ఐడియా కొనడం మీ సాఫ్ట్‌వేర్స్‌లో పెట్టేసారు. పెట్టిన తర్వాత మీకు ఒక ఐడియా అనేది మొత్తం ఫిగర్ ఔట్ చేసినారు. చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారు నెక్స్ట్? డెవలపింగ్ ప్రొటోటైప్. ఓకే. మీరు ఒక ప్రొటోటైప్‌ని డెవలప్ చేస్తారు. అంటే ఉన్న ఐడియాని మీ సాఫ్ట్‌వేర్‌లో పెట్టి దాన్నేమో ఒక ఫైల్‌లో అనుకున్న తర్వాత దాన్ని ఒక చిన్న మినియేచర్ క్రియేట్ చేయాలి. లైక్ ఒక ప్రొటోటైప్ క్రియేట్ చేస్తారు. ఈ ప్రొటోటైప్‌ని ఏం చేస్తారంటే టెస్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడైనా సరే కార్స్ చూసారనుకోండి. కార్స్ బిఫోర్ లాంచింగ్ వాళ్ళు ఒక డిజైన్ చేసిన తర్వాత వాళ్ళేంటంటే ఒక ప్రొటోటైప్ తయారు చేస్తారు. ఎగ్జాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సైజ్ డిపార్ట్మెంట్ లైక్ ఎగ్జాక్ట్ సైజ్ లాగా చేసి అదొక ప్రొటోటైప్ ఆబ్జెక్ట్ అనమాట. దాని మీద టెస్టింగ్‌లో అవుతాయి. సో టెస్టింగ్. సో ఆ టెస్టింగ్‌లో ఏం చేస్తారంటే టెస్టింగ్ ద సొల్యూషన్. ఓకే. ఇప్పుడు ఈ టెస్ట్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కార్ అని చెప్పాం కదా! సో వాళ్ళు క్రాష్ టెస్ట్ అనాలిసిస్, సో ఇంకా డ్యూరబిలిటీ అనాలిసిస్ ఇంకా చాలా చెక్ చేస్తాయి. ఓకే. సో ఈ టెస్ట్ సొల్యూషన్‌లో వాళ్ళకి ఓకే. రిజల్ట్స్ అన్నీ బాగా వచ్చిందనుకోండి. సో అంటే గుడ్ అనేది ఏంటంటే ఇక్కడ ఎక్స్‌పెరిమెంటల్ అనాలిసిస్ చేసేటప్పుడు గుడ్ వచ్చిందనుకోండి. అండ్ సాఫ్ట్‌వేర్స్‌లో కూడా అనాలిసిస్ ఉంటాయి. అనాలిసిస్ సాఫ్ట్‌వేర్స్ ఉంటాయి. అందులో కూడా వాళ్ళు అనాలిసిస్ చేస్తారు. అక్కడ రిజల్ట్స్, ఇక్కడ రిజల్ట్స్ మ్యాచ్ చేసుకుంటారు. నియర్‌గా వచ్చిందనుకోండి. సో, ఆ ప్రొడక్ట్‌ని వాళ్ళేం చేస్తారంటే క్లయింట్‌కి చూపించుకొని వాళ్ళు అప్రూవల్ తెచ్చుకొని వాళ్ళు రిలీజ్ చేసుకుంటారు. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్‌లో రిలీజ్ అవుద్ది. లేదు అనుకోండి. సో, ఇట్ ఈస్ బ్యాడ్. అంటే లైక్ మీకిక్కడ అవ్వలేదు. ఇక్కడ రావట్లే. ఇక్కడైతే ఈ వాల్యూ నియర్‌గా లేదు. సో, అలాంటి కేసుల్లో మనం మళ్ళీ బ్యాక్‌కెళ్తాం. అంటే ఎక్కడంటే ఈ డెవలపింగ్ ప్రోటోటైప్‌కెళ్తాం. అంటే ఈ డెవలపింగ్ ప్రోటోటైప్‌లో అంటే ఇక్కడ తయారు చేసేటప్పుడు ప్రోటోటైప్ తయారు చేసేటప్పుడు ఏమైనా మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? లేకపోతే ఏమైనా హ్యూమన్ ఎర్రర్ ఇంటర్ఫరెన్స్ ఉందా? సో, అవన్నీ చెక్ చేస్తాం అన్నమాట. ఓకే. సో, ఇక్కడ చెక్ చేసి ఇక్కడ అంతా బానే చేశారు అంతా ఉన్నదనుకో, అప్పుడు మనం ఏం చేస్తాం మన ఐడియాలో మార్పులు చేయాలా? వద్దా? అనేది నెక్స్ట్ స్టెప్‌కెళ్తాం. ఓకే. ఇది ఇక్కడ అంతా ఓకే అనుకో. అంటే లైక్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏమి అవ్వలేదు. అలాంటి ఎర్రర్స్ ఏమి అవ్వలేదు. సో, అప్పుడు నెక్స్ట్ మనం ఏంటంటే ఐడియాలో మార్పులు గిర్పులు చేయాలి. సో, ఆ ఐడియాలో మార్పులు గిర్పులు చేసుకొని దాని ప్రకారంగా ఈ రిజల్ట్ వచ్చేలాగా అంటే లైక్ ఈ గుడ్ వచ్చేంత వరకు మనం ఇది సైక్లిక్ ప్రాసెస్ అన్నమాట. సో, ఇలాగ ఒక డిజైన్ సైకిల్ అనేది ఉంటుంది. ఓకే. మీకు అర్థమైందా? సో ఇప్పుడు మన ఫార్మర్ ఏదైతే ఉన్నాడో, సో వాడు మనకు ఇచ్చాడు. దాని రిక్వైర్మెంట్ చూస్తాం. ఇలాంటి ఇన్ఫర్మేషన్ జర్నల్ పేపర్స్ ఏమైనా ఉన్నాయో లేదో చెక్ చేస్తాం. మార్కెట్‌లో ఉన్నాయో లేదో చూస్తాం. మొత్తం అన్ని డీటెయిల్స్ కనుక్కుంటాం. అన్నీ చేస్తాం. దాని ప్రకారంగా ఒక థాట్ అంటే ఒక ఐడియా అనేది వస్తది మీకు. ఐడియా అనేది ఊరికే రాదు కదా! సంథింగ్ యూ సీ ఆర్ సంథింగ్ మీరు అనుకున్న దాని ప్రకారంగా మీకు ఐడియా అనేది వస్తది. ఓకే. సో, ఒక ఐడియా అనుకుంటాం. ఆ ఐడియాని మనం ఒక సాఫ్ట్‌వేర్స్‌లో డెవలప్ చేసుకుంటాం. చేసుకొని దాని మీద
అన్ని టెస్టులు అవన్నీ చేసుకుంటూ అనాలిసిస్ సాఫ్ట్వేర్స్ యూస్ చేసుకొని సో దాని రిజల్ట్ ఓకే ఓకే ఇలా వస్తుంది అనుకుంటే దాన్ని మనం ఏంటంటే ఒక ప్రోటోటైప్ తయారు చేసుకుంటాం, చేసుకుని దాని మీద ఎక్స్పెరిమెంటల్ అనాలిసిస్ చేస్తాం. ఆ అనాలిసిస్ రిజల్ట్స్ అండ్ సాఫ్ట్వేర్లో అండ్ వచ్చిన అనాలిసిస్ రిజల్ట్స్ ఓకే అనుకుంటే మనం క్లయింట్ని చూపించుకొని అప్రూవల్ తెచ్చుకొని సో దాని తగ్గట్టు మనం చేసుకుంటాం. లేదు అనుకోండి మనం ఈ సైక్లిక్ ప్రాసెస్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో మీ అందరికి అర్థమైందా? సో హౌ ఇది ఎవ్రీ ఇండస్ట్రీ ఫాలోస్, నాట్ ఓన్లీ అంటే ఏమంటారు మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ అని కాదు, లైక్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఇండస్ట్రీస్ అని కాదు, ఎవ్రీ ఇండస్ట్రీ, ఈవెన్ civil structural industries and also like electrical industries and also like R&D డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో అవన్నీ ఫాలో అవుతాయి. ఓకే, సో మీకు అర్థమైంది కదండి మీ అందరికి? అలా 27 మెంబర్స్ ఉన్నారు, మీ అందరికి అర్థమైందా? అర్థమైంది సార్. సరే సార్ అర్థమైంది సార్. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే నేను అనాలిసిస్ అని చెప్పాను కదా. సో ఎనీ అనాలిసిస్ అంటే ఎనీ ఇప్పుడు ఒక ప్రాబ్లం వచ్చింది అనుకోండి, అంటే ఎనీ ఒక ప్రాబ్లమ్ని మనం నార్మల్గా 3 వేస్లో సాల్వ్ చేయొచ్చు. ఓకే, ఫస్ట్ థింగ్ ఈజ్ అనలిటికల్ అనాలిసిస్. నెక్స్ట్ థింగ్ ఈజ్ న్యూమరికల్ అనాలిసిస్. అండ్ థర్డ్ థింగ్ ఈజ్ experimental analysis. ఓకే, సో దీస్ ఆర్ ద 3 థింగ్స్. అంటే ఒక ప్రాబ్లం ఉందనుకోండి, ఆ ప్రాబ్లం 3 వేస్లో సాల్వ్ చేయొచ్చు. అనలిటికల్ అనాలిసిస్ అంటే యూజింగ్ ఫార్ములాస్ యూస్ చేసుకొని రివర్స్గా అంటే లైక్ రివర్స్ ఇంజనీరింగ్ లాంటి కాన్సెప్ట్స్ యూస్ చేసుకొని లైక్ అన్ని సాల్వ్ చేసుకుంటాం. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక బీమ్ అనుకోండి, ఆ బీమ్ మీరు బీమ్ మీద లైక్ ఒక లోడ్ అప్లై చేశారు, సో దాని డిఫ్లెక్షన్స్ అవన్నీ చేస్తారు కదా. సో వాటిని మీరు ఏం చేస్తారంటే అనలిటికల్ అనాలిసిస్ దాన్ని సాల్వ్ నార్మల్గా అనలిటికల్ అనాలిసిస్లో అంటే ఫార్ములాస్ యూస్ చేసుకుని మనం సాల్వ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే న్యూమరికల్ అనాలిసిస్. ఈ న్యూమరికల్ అనాలిసిస్కి వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ సాఫ్ట్వేర్స్ యూస్ చేస్తాం లైక్ ఆన్సర్స్ అవన్నీ. ఓకే, సో ఇక్కడ ఏంటంటే యూ విల్ గెట్ అప్రాక్స్ వాల్యూస్. ఓకే, ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్ యాక్యురేట్ వాల్యూస్, అప్రాక్స్ వాల్యూస్. ఓకే, ఇక్కడ మీకు ఏంటంటే ఎగ్జాక్ట్ ఒక వాల్యూ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ ఏంటంటే వేరియేషన్స్ అనేది కనబడుతూ ఉంటాయి మీకు, ఎందుకంటే టైం మనకు బాగా చాలా కన్స్టెంట్స్ ఇస్తూ ఉంటుంది దానికి, లైక్ చాలా ఏమంటారు లిమిటేషన్స్ అండ్ కన్స్టెంట్స్ చాలా ఇస్తాం కాబట్టి సో దానికి అప్రాక్సిమేషన్ వాల్యూస్ అనేది వస్తుంది. సో ఈ రేంజ్లో ఉంటే సరిపోద్ది, ఈ రేంజ్లో ఉంటే సరిపోద్ది అని అలా వస్తాయి అన్నమాట. సో నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ అనాలిసిస్ అనేది ఏంటంటే ఇది ఎగ్జాక్ట్గా మనం ఎక్స్పెరిమెంటల్ లైక్ మనం తీసుకున్న ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దాన్ని ఎక్స్పెరిమెంట్ చేస్తే అక్కడ వచ్చే రిజల్ట్. అంటే మీరు ఇప్పుడు ఏంటంటే యూ కెన్ డూ ఇట్ ఇన్ మీరు స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ల్యాబ్ ఉంటుంది, SOM ల్యాబ్ ఉంటుంది. సో దాంట్లో మీరు బీమ్ అనాలిసిస్ అవన్నీ చేస్తారు. సో అక్కడ కూడా ఎక్స్పెరిమెంటల్ అనాలిసిస్ చేస్తారు. ఓకే, సో న్యూమరికల్ అనాలిసిస్లో అదే సేమ్ బీమ్ని మీరు డిజైన్ చేసి దాంట్లో అదే సేమ్ లోడ్ యాక్ట్ చేస్తే ఎలా వస్తుందో అది చూడవచ్చు. అనలిటికల్ అనాలిసిస్కి సేమ్ బీమ్ని మనం ఫార్ములాస్ యూస్ చేసుకుని దాని డిఫ్లెక్షన్ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో అలాగా మనం 3 వేస్లో మనం ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్. సో ఇప్పుడు ఏంటంటే ఈ అనలైజింగ్ అంటే మీకు ఇవన్నీ అర్థమైంది కదా, డిజైన్ సైకిల్. ఇది ఎవ్రీ ఇంజనీర్ అండ్ లైక్ ఎవ్రీ కంపెనీ విల్ ఫాలో దీస్ అండి, లైక్ R&D డిపార్ట్మెంట్ ఉన్న వాళ్ళే ప్రతిదీ. అండ్ లైక్ ఇప్పుడు ప్రెసెంట్ మీ ఎలక్ట్రానిక్స్ లైక్ ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీస్ వస్తున్నాయి. సో ఎందుకు వస్తున్నాయి, సో వాళ్ళు ఏంటంటే ఒక ఒక ప్రొడక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ రెడ్మీ వాడు ఒక ప్రొడక్ట్ లాంచ్ చేసాడు అనుకోండి, సో వాడు ఏం చేస్తాడంటే వాడు ప్రొడక్ట్ లాంచ్ చేసిన తర్వాత చాలా డిఫరెంట్ ఫోన్ కంపెనీస్ ఆర్ సంథింగ్ వాడు డిజైన్ స్టడీ చేస్తారు. వాళ్ళు డిజైన్ స్టడీ చేసి మళ్ళీ దాంట్లో ఏ లూప్ హోల్స్ ఉన్నాయో మనం ఎంత బెటర్గా తీసుకురావచ్చండి వాళ్ళు మార్కెటింగ్ స్ట్రాటజీస్ యూస్ చేసుకుని వాళ్ళు చేసుకుంటారు అని. ఓకే, వంశీ కెన్ యూ ప్లీజ్ ఆఫ్ ద స్పీచ్ annotation. Yeah, hello Vamsi. Vamsi. Yeah. So this is how
we can do this. Okay, so ఇప్పుడు now coming to ఈ అనలైజింగ్ ఐడియాస్ లో మీకు చెప్పాను కదా, there are some steps. Okay, what are those steps? Let us see. నేను క్లియర్ చేస్తున్నాను. So in analyzing ideas, we have drawing, drafting, designing, modeling, rendering. Okay, drawing, drafting, designing, modeling, rendering. Okay, and last we'll go to analysis. Sorry, the analysis. సో డ్రాయింగ్, ఫర్ ఎగ్జాంపుల్ మీ అందరికి నేను మిమ్మల్ని ఒక డ్రా చేయమంటే, లైక్ ఒక మీ మొబైల్ ఫోన్ మీరు డ్రా చేయండి అంటే మీరు ఈజీగా డ్రా చేస్తారు. సో దాన్ని మీరు ఈజీగా మీరు ఒక రెక్టాంగులర్ బ్లాక్లో, యాజ్ మొబైల్, ఏ మొబైల్ అయినా సరే రెక్టాంగులర్ బ్లాక్లో ఉంటుంది కాబట్టి దాని అవుటర్ లైన్ మీరు ఇలా డ్రా చేయగలరు. అవునా కదా? సో ఇలా ఇది ఇలా 3D వ్యూలో ఉంది. లెట్ మీ సే 2D వ్యూలో డ్రా చేయమంటే జస్ట్ ఒక XY ప్లేన్ డ్రా చేయమంటే ఇలా డ్రా చేస్తారు. ఓకే, డ్రాయింగ్ ఈజ్ నథింగ్ బట్ రిప్రజెంటింగ్ outline of object in XY plane. ఓకే, సో XY plane లో మనం రిప్రజెంట్ చేస్తాం. సో దీన్నే డ్రాయింగ్, అవుట్లైన్, ఒక ఏదైనా అవుట్లైన్. డ్రాఫ్టింగ్, వాట్ ఈస్ డ్రాఫ్టింగ్? మీరు ఇచ్చిన డ్రా చేసిన దానికి డైమెన్షన్స్ మెన్షన్ చేయమన్నానే అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఒక 50, దీనికి ఒక 20 అని మీరు మెన్షన్ చేశారు అనుకోండి. సో దీన్ని డ్రాఫ్టింగ్. ఇది మీరు ఏంటంటారు, మీరు ఫస్ట్ ఇయర్లో ఆల్రెడీ చేసి ఉంటారు డ్రాఫ్టింగ్ వర్క్ అనేది. బ్లాక్ పేపర్లో యూస్ చేసి మొత్తం డ్రాఫ్ట్ యూస్ చేసి మొత్తం దాని స్కెచ్ గీసి డ్రా చేసి దానికి డైమెన్షన్ మెన్షన్ అవుతుంది. సో రిప్రజెంటింగ్ డైమెన్షన్ టు ద డ్రాన్ ఆబ్జెక్ట్. Dimensions to the drawn object. Okay, this is called drafting. సో ఇప్పుడు డిజైనింగ్ అనేది ఏంటంటే ఈ రెండు ఏదైతే మీరు అనుకున్నారో దాన్ని యూజింగ్ 2D tools in a software, 2D tools in a software. ఓకే, మీరు ఏదైతే ఒక పేపర్లో డ్రా చేసిన ఆబ్జెక్ట్ దాని ఒక డైమెన్షన్ని సేమ్ థింగ్ మీరు ఒక సాఫ్ట్వేర్లో 2D టూల్స్ యూస్ చేసుకొని రిప్రజెంట్ చేసేదాన్ని డిజైనింగ్ అంటాం. ఓకే, సో యూ జస్ట్ డిజైన్ ఇట్. దెన్ కమ్స్ టు మోడలింగ్. ఏంటంటే ఈ 2D మీరు ఏదైతే క్రియేట్ చేస్తారో, డిజైన్ చేస్తారో దాన్ని 2D to 3D కన్వర్ట్ చేయడం యూజింగ్ మోడలింగ్ టూల్స్ ఇస్ కాల్డ్ as మోడలింగ్. ఓకే, మోడలింగ్ టూల్స్ యూస్ చేస్తాం. ఓకే, సో ఇలాగా మీకు డిజైనింగ్ అండ్ మోడలింగ్ ఉంటుంది. సో 2D to 3D కన్వర్ట్ చేయడం యూజింగ్ మోడలింగ్ టూల్స్ యూస్ చేసిన సాఫ్ట్వేర్లో 3D టూల్స్ యూస్ చేసుకొని కన్వర్ట్ చేయడమే మోడలింగ్. రెండరింగ్ అనేది ఏంటంటే ఇక్కడ మనం ఏం చేస్తాం అంటే ఒక మెటీరియల్ యాడ్ చేస్తే ఒక ఆబ్జెక్ట్కి, మెటీరియల్స్ యాడింగ్ టు ద ఆబ్జెక్ట్. ఎంత రియలిస్టిక్ గా కనబడుతుంది ఆ మెటీరియల్, అంటే ఆ ఆబ్జెక్ట్ అంటే మన విజువలైజేషన్ లో ఎలా ఉంటుంది అనేది, అంటే ఎంత రియలిస్టిక్ గా కనబడుతుంది అనేది మీకు అక్కడ విజువలైజేషన్ లో తెలుసుకోవచ్చు, చూడొచ్చు. ఓకే, సో అది అంతగా అవుతుంది అనేది చూపించేదాన్ని రెండరింగ్ అనమాట. సో మెటీరియల్ యాడింగ్ టు ద ఆబ్జెక్ట్. సో మీరు యాడ్ చేస్తే ఎంత రియలిస్టిక్ గా ఎంత నీట్ గా కనబడుతుంది అనేది
చూసేదాన్ని రెండరింగ్. ఇది మీకు సాఫ్ట్వేర్స్లోనే ఉంటుంది. అంటే మీరు ఆల్రెడీ చేసిన సాఫ్ట్వేర్స్ ఉంటాయి కదా, లైక్ సారీ, మనం ఆల్రెడీ సాలిడ్వర్క్స్, స్కెటియా ఈ సాఫ్ట్వేర్స్లో రెండరింగ్ ఆప్షన్ అనేది ఉంటుంది. ఇక్కడ మెటీరియల్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో త్రీ థింగ్స్ మనం ఏదైతే ఈ 3 మనం ఇక్కడ నేర్చుకుంటాం. ఓకే, ఈ సాలిడ్వర్క్స్ సెషన్స్లో. సో డిజైనింగ్, మోడలింగ్ అండ్ రెండరింగ్. ఓకే, అండ్ కమింగ్ టు అనాలిసిస్ వచ్చేసరికి ఏంటంటే మీరు ఆల్రెడీ క్రియేట్ చేసిన మోడల్ ఫైల్ని దాన్ని అదర్ ఫార్మాట్స్ లైక్ చూడండి, అనాలిసిస్ సాఫ్ట్వేర్స్ ఏంటంటే అన్ని ఫార్మాట్స్ని తీసుకో. ఓకే, లైక్ ఇట్ క్యాన్ టేక్ లైక్ ఐజిఎస్, ఇది ఒక ఫార్మాట్ అనమాట. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ .txt అలాగా టెక్స్ట్ ఫైల్కి .txt, ఓకే, వర్డ్ ఫైల్కి .doc అని వస్తుంది కదా. సో అలాగా ఈ ఫైల్స్ని మనం ఏంటంటే .igS కానీ .stp కానీ, ఓకే, సో ఇలాంటి ఫార్మాట్స్లో మనం కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ చేసి తర్వాత అప్పుడు మన అనాలిసిస్ సాఫ్ట్వేర్స్ ఇది రన్ చేసుకొని లేకపోతే మళ్ళీ అక్కడ కూడా గీయాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు మళ్ళీ ఒకళ్ళు ఫార్మాట్స్లో చేపారు అనుకోండి, మీరు ఆ డిజైన్ ఏదైతే క్రియేట్ చేసారో వేరే సాఫ్ట్వేర్స్లో, సో అది మనం ఏం చేయాల్సి వస్తుంది, మళ్ళీ అక్కడ మనం క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో అక్కడ క్రియేట్ చేయాలంటే వేస్ట్ కదా, వేస్ట్ ఆఫ్ టైం. సో ఇది ఏంటంటే మీరు ఎందాక చెప్పారు. సో ఈ సాఫ్ట్వేర్స్లో ఏంటంటే లైక్ యూజర్ ఇంటర్ఫేస్ చాలా ఈజీగా ఉంటుంది అండ్ వీ కెన్ ఈజీలీ యూజ్ ద టూల్స్. బట్ ఈ అనాలిసిస్ సాఫ్ట్వేర్స్కి వచ్చేసరికి టూల్స్ అంత ఈజీగా వాడలేం. ఓకే, ఇంత మిగతా సాఫ్ట్వేర్స్ యూస్ చేసి అంత ఈజీగా ఇందులో వాడలేం. సో ఆ సినారియో బేసిస్ మీద మనం ఏం చేస్తామంటే we will convert this whatever the drawn model file, okay, into IGS format or .stp format, and then we bring that into this analysis software and we do the analysis on it. Okay, సో మీకు ఫర్ ఎగ్జాంపుల్ 3D ప్రింటర్స్ మీకు తెలుసు, ప్రెసెంట్ 3D ప్రింటర్స్ ట్రెండింగ్లో ఉన్నాయి. ఈ 3D ప్రింటర్స్ కూడా ఏంటంటే we use .stl ఫార్మాట్ ఉంటాం. .stl ఆ 3D ప్రింటర్స్ ఆ .stl ఫార్మాట్ తప్పితే ఇంకే ఫార్మాట్స్ తీసుకో. STL అంటే స్టీరో లిథోగ్రాఫిక్ ఫైల్. ఓకే, సో స్టీరో లిథోగ్రాఫిక్ ఫైల్ అనేది ఉంటుంది, LITHO గ్రాఫిక్ ఫైల్. ఓకే, స్టీరో లిథోగ్రాఫిక్ ఫైల్. సో ఈ స్టీరో లిథోగ్రాఫిక్ ఫైల్లో కన్వర్ట్ చేస్తే కానీ ఆ 3D ప్రింటర్స్ తీసుకొని అది ప్రింట్ చేయాలి. ఓకే, అండ్ దానికంటే ఒక సిమ్యులేషన్, ఒక 3D ప్రింటర్ సాఫ్ట్వేర్ ఒకటి ఉంటుంది. అందులో ఏం చేస్తారంటే ఈ స్టీరియోలిథోగ్రాఫిక్ ఫైల్ అంటే మీరు మోడల్ చేసిన ఫైల్ని స్టీరియోలిథోగ్రాఫిక్ ఫైల్లో కన్వర్ట్ చేసి దాన్ని తీసుకొచ్చి మీరు ఏం చేస్తారంటే అంటే మీరు అక్కడ కూడా మీరు మెటీరియల్, మీకున్న మెటీరియల్ ఉంటుంది సార్, 3D ప్రింటింగ్ కావాల్సిన మెటీరియల్ ఏదైతే ఉందో ఆ మెటీరియల్ మీరు సెలెక్ట్ చేస్తే ఎన్ని గంటలు పడుతుందని మీకు అది తెలిసిపోద్ది ఆ 3D ప్రింటర్ సాఫ్ట్వేర్లో. సో అంత టైం పడుతుంది అనుకుంటే, అంటే మీకు ఏంటంటే డిపెండ్స్ ఆన్ ది క్వాలిటీ ఆఫ్ ద మెటీరియల్ అనమాట. మీకు క్వాలిటీ ఎంతవరకు కావాలి అంటే ఎంత ప్రిసైజ్గా కావాలి, మీకు మామూలుగా కావాలా ప్రిసైజ్గా కావాలనేది మీకు అక్కడ తెలుస్తుంది. సో ప్రిసైజ్గా కావాలంటే టైం ఎక్కువ పడుతుంది, అదే నార్మల్గా కావాలనుకుంటే టైం తక్కువలో అది ప్రింట్ చేసి ఇచ్చేస్తుంది. సో అలాగా 3D ప్రింటింగ్ థింగ్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో 3D ప్రింటింగ్ బిల్డింగ్స్ కూడా లేపేస్తున్నారు. ఓకే, సో అలాంటివి కూడా ఉన్నాయి టెక్నాలజీలు. ఓకే, సో ఇక్కడ దాకా మీకు అర్థమైందా? సో వాట్ ఈస్ డ్రాయింగ్, వాట్ ఈస్ డ్రాఫ్టింగ్, వాట్ ఈస్ డిజైనింగ్, వాట్ ఈస్ మోడలింగ్ అండ్ వాట్ ఈస్ రెండరింగ్ and what is the analysis part. Hello, అర్థమైంది సార్. సో ఇప్పుడు మనం ఏమనుకున్నాం అంటే ఒక మొబైల్ ఫోన్ అనుకున్నాం కాబట్టి, సో ఇప్పుడు మొబైల్ ఫోన్ నార్మల్గా మనం డ్రా చేద్దాం, సాలిడ్వర్క్స్ యూస్ చేసి డ్రా చేద్దాం. సార్ ఒకసారి అనాలిసిస్ చెప్పరా, అనాలిసిస్ ఒకసారి చెప్పరా. ఈ అనాలిసిస్లో ఏంటంటే మీకు డిఫరెంట్ అనాలిసిస్ సాఫ్ట్వేర్స్ ఉంటాయండి. లైక్ యాన్సిస్ ఉంటుంది, మీకు అదే కాక హైపర్మెష్ ఉంటుంది, అది మెకానికల్ వాళ్ళకి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్ట్రక్చరల్ వర్క్ అంటే సివిల్ వాళ్ళు చేశారు అనుకోండి, సో ఫర్ దెమ్ దట్ ఈస్ డిఫరెంట్. స్టాడ్ ఉంటుంది, అదే కాక ఏమంటే ఈ ట్యాబ్స్ ఉంటుంది వాళ్ళకి. సో స్ట్రక్చరల్ రిలేటెడ్ థింగ్స్ ఏమైనా చేయాలన్నా మామూలు చేయాలన్నా జనరల్గా యాన్సిస్లో కూడా అయిపోతాయి. యాన్సిస్లో స్ట్రక్చరల్ ఉంటాయి, చాలా వర్క్ బెంచెస్ ఉంటాయి యాన్సిస్లో అయితే. స్ట్రక్చరల్ వర్క్ బెంచ్, డైనమిక్ వర్క్ బెంచ్ చాలా ఉంటాయి. లైక్ ఇంకా మీకు హార్మోనిక్ అనాలిసిస్ మనం చేయొచ్చు, నెక్స్ట్ మోషన్ అనాలిసిస్ చేయొచ్చు, అన్నీ చేయొచ్చు. ఓకే, అండ్ ఫర్ పైపింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ పైప్ మీద చేయాలనుకోండి, పైప్ స్ట్రెస్ అనాలిసిస్ అనేది CZ2 అని ఉంటుంది. సో అది వేరే సాఫ్ట్వేర్, అది ఇంకా హై అండ్స్ లైక్ ఇంకా ప్రొఫెషనల్స్ వాళ్ళందరూ యూస్ చేస్తారు అవన్నీ. ఓకే, సో ఈ అనాలిసిస్కి కావాల్సిన అంటే ఇప్పుడు మనం అనాలిసిస్ చేయాలి అనుకుంటే మనం మళ్ళీ అందులో కూడా మీకు యూజర్ ఇంటర్ఫేస్ ఉంటుందండి మీరు మోడలింగ్ చేయడానికి. బట్
అందులో చేయాలి అనుకుంటే మీకు టైం టేకింగ్. సో అది మీకు అంత ఈజీగా మీకు టూల్స్ అంత ఈజీగా ఏమంటారు యాక్యురేట్గా రావు. అదే కాక మీకు ఏంటంటారు అంత వర్సిటైల్గా ఉండదు. లైక్ మీరు ఈజీగా యూజ్ చేయలేరు. సో ఇలాంటి కేసెస్లో ఏం చేస్తారంటే యూ నీడ్ టు యూజ్ దీస్ మోడల్డ్ మోడల్ సాఫ్ట్వేర్ టూల్స్ యూజ్ చేసి అందులో మీరు అది క్రియేట్ చేసి దాన్ని ఆ డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మాట్స్లో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆన్సర్స్కి వచ్చేసరికి IGS.stp, అదే సీజర్కి వచ్చేసరికి .xtp ఏదో ఉంటుంది. సో అదొక ఫార్మాట్. సో అలాంటి ఫార్మాట్స్ మనం కన్వర్ట్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఎందుకంటే అవి అవే తీసుకుంటాయి అదే ఇన్పుట్ కింద. ఆ ఫార్మాట్లో ఉంటేనే అది ఇన్పుట్ కింద కన్సిడర్ చేసుకుంటుంది. లేకపోతే మీరు ఇప్పుడు DWG ఇచ్చారనుకోండి ఆన్సర్స్లోకి, అది తీసుకోదు. ఓకే, సో అలాగా మనం కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ చేసిన తర్వాత అప్పుడే మనకి ఏమంటారు ఆ ఫైల్ తీసుకుని దానిపైన మనం లోడ్ కండిషన్స్ అన్ని అప్లై చేసి దాని తర్వాత మనం దాన్ని అనాలిసిస్ చేసుకుంటాం. అర్థమైందా? ఓకే సార్. అంటే విజువల్ చెక్ సార్ ఒక టైపు. అర్థం కాదు. అంటే ఇప్పుడు మనం విజువల్ గా కొన్ని ఐటమ్స్ చెక్ చేస్తాం కదా సార్, అలాగే చెక్ చేసుకునేదే కదా, అంటే ఈ సాఫ్ట్వేర్ లో చెక్ చేసుకునేదే కదా ఇది. సాఫ్ట్వేర్లో చెక్ చేసుకునేదే. యా, అంటే మనం విజువల్ గా ఇప్పుడు ఒక మెటీరియల్ తయారు చేసి స్ట్రెంత్ బేర్ చేస్తాం చెక్ చేస్తాం, అలాగే ఎందులో చెక్ చేసుకునేది. అంతే 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 అంతే. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ టు, సో ఇదే మనం ఏదైతే అనుకున్నామో ఈ పార్ట్ మనం డిజైనింగ్, మోడలింగ్ అండ్ రెండరింగ్ ఇది మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం యాక్చువల్లీ ఈ యొక్క కోర్స్ సెషన్స్లో. సో ఇది ఎలా చేస్తాం ఇప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాను. ఒక మొబైల్ ఫోన్ డ్రా చేయమంటే మీరు ఈజీగా రెక్టాంగులర్ బ్లాక్ డ్రా చేసి దానికి ఒక డైమెన్షన్ మెన్షన్ చేస్తారు. సో ఇదే మనం ఒక సాల్వ్ వర్క్స్ యూజ్ చేస్తే ఎలా ఉంటుంది లెటెస్ట్. ఐఎమ్ ఓపెనింగ్ మై సాల్వ్ వర్క్స్ వన్స్. ఐఎమ్ షేరింగ్ మై సాల్వ్ వర్క్స్ స్క్రీన్. సో ఇది నా సాల్వ్ వర్క్స్. మీ సాల్వ్ వర్క్స్ ఓపెన్ చేసిన వెంటనే మీకు ఇలా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుద్ది. మీకు ఇది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ప్రెసెంట్ ఇప్పుడు ఏంటంటే మనం ఇంట్రడక్షన్ క్లాస్ కాబట్టి లెట్ us గో ఇన్ ఇంట్రడక్షన్ బేసిస్. సో ఇది ఒక పార్ట్ అసెంబ్లీ అండ్ డ్రాయింగ్ ఉంటుంది. 3 థింగ్స్ ఉంటాయి సాల్వ్ వర్క్స్లో. సో మనం పార్ట్, ఇది ఒక పార్ట్ కాబట్టి ఒక ఫోన్, సో పార్ట్ మీద క్లిక్ చేస్తాం. మామూలుగా చూడండి. సో నెక్స్ట్ క్లాసెస్లో మీకు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, సో ఇది సెలెక్షన్ ట్రీ అంటారు. సో ఒక ప్లేన్ మనం షో చేసుకున్నాం. సో ఇప్పుడు మనం ఏంటంటే మొబైల్ ఫోన్ అనుకున్నాం కాబట్టి దట్ ఈస్ క్లిక్ ఆన్ టాప్ ప్లేన్, క్లిక్ ఆన్ స్కెచ్. సో ఇక్కడ స్కెచ్లో రెక్టాంగిల్. సో ఇక్కడ మీకు ఆల్రెడీ ఉన్న ప్రీ డిఫైన్డ్ టూల్స్ ఉన్నాయండి. చూడండి 2D టూల్స్ ఆటోమేటిక్ వస్తాయి. నేను ఏమన్నాను డిజైనింగ్ అనేది ఏంటి, యూజింగ్ ద 2D టూల్స్ ఇన్ ద సాఫ్ట్వేర్ క్రియేటింగ్ ది ఆబ్జెక్ట్. మీరేదే అనుకున్నారో, మీరేదే అంటే మీరైతే స్కెచెస్ గీసారో ఆ స్కెచెస్ని క్రియేట్ చేయడమే డిజైనింగ్. సో నేను అదే చేస్తున్నాను. మనం ఒక రెక్టాంగిల్ బ్లాక్ అనుకున్నాం, దానికి ఒక డైమెన్షన్ అనుకున్నాం. సో నేను రెక్టాంగిల్ బ్లాక్ చేస్తున్నా ఇలా సంథింగ్ లైక్ దిస్. అండ్ మీకు ఇవన్నీ కార్నర్స్, చాంఫర్స్ అని ఇవన్నీ కావాలన్నా డిఫరెంట్ డిఫరెంట్ టూల్స్ ఉంటాయండి. ఇప్పుడు ఇవన్నీ అంటే మీకు ఏంటంటే కార్నర్స్ స్మూత్ కావాలన్నా ఏమైనా కావాలన్నా డిఫరెంట్ డిఫరెంట్ టూల్స్ ఉంటాయి. అది ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. బట్ నార్మల్గా ఇది చూడండి. సో ఇలాగా నేను ఒక రెక్టాంగిల్ క్రియేట్ చేశాను. ఓకే, ఇప్పుడు దీనికి డైమెన్షన్ మెన్షన్ చేయాలనుకోండి. సో స్మార్ట్ డైమెన్షన్ యూజ్ చేసి ఆటోమేటిక్గా సో 170 లెంత్ ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఎడిట్ చేసుకోవచ్చు. 150 లెంత్, సారీ 70 విత్ 150 లెంత్ 70. ఓకే, ఇలా 70 లెంత్ 150 విత్ ఇలా పెట్టినాం. సో ఇలా క్రియేట్ చేసిన తర్వాత
బ్యాక్కి వెళ్తాం, వర్క్ బెంచ్ పైన. సో ఇప్పుడు మనం డిజైన్ పార్ట్ అనేది అయిపోయింది. ఇప్పుడు మోడలింగ్ అనేది ఏం చేయాలి? ఇక్కడ మోడలింగ్ టూల్స్ ఉంటాయి, 3D మోడల్ టూల్స్. ఇది మేము క్లిక్ చేసి ఆటోమేటిక్గా మీకు ఎంత కావాలి ఈ యారోస్ యూస్ చేసి మీరు చేయొచ్చు. ఇక్కడ వాల్యూ అని ఇవ్వచ్చు, ఎంత థిక్నెస్ కావాలి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు 100 పెద్దది ఇచ్చాను. సో మొబైల్ ఫోన్ కాబట్టి మాకు అంత థిక్నెస్ ఉండదు కాబట్టి లెట్ మీ గివ్ లైక్ 25 కాదు, లెట్ మీ గివ్ 15, లెట్ మీ గివ్ లైక్ 5. ఓకే, నార్మల్గా ఇలాగా నేను ఇంకా డీటెయిల్గా గిట్టింగ్లు అన్నీ ఏం చేయట్లేదండి. అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్తాను ఎలా కట్టింగ్ చేయాలి. ఇంకా మీకు ఏంటంటే మీకు ఈ కోర్స్లో మీకు డిఫరెంట్ మోడల్స్ చేపిస్తాను. అదే కాక మీకు వర్క్లు ఇస్తాను. అండ్ అదే కాక మీరు చేయాల్సి ఉంటుంది. ప్రతి డిజైన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తానో ఆ వీడియోస్ మీకు ఆల్రెడీ నాకు తెలిసి రికార్డెడ్లో ఉంటాయి. సో ఆ వీడియోస్ చూస్తూ మీరు చేయాల్సి ఉంటుంది. సో వాటి అన్నిటి మీద మీరు వర్కౌట్ చేయాలి. కానీ మీరు నేనని చెప్పినా సరే ఉండదు, మీరు వర్కౌట్ చేస్తే మీకు ఆ టూల్ వస్తుంది. ఓకే, జస్ట్ నేను టూల్ ఒక పర్పస్ ఏంటి, దాని యొక్క యూసేజ్ ఏంటని నేను చెప్తాను. అండ్ ఎంత మీకు మీకు ఇంటర్వ్యూకి కొన్ని సాల్వ్ ఇంటర్వ్యూకి వెళ్ళారు అనుకోండి. సో దాని ప్రకారంగా మీరు ఇంటర్వ్యూకి ఎలాంటి క్వశ్చన్ అడగచ్చు. సో ఇంటర్వ్యూ రిలేటెడ్ థింగ్స్ అంటే ఇంటర్వ్యూలో ఎలా అంటే మీకు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్వ్యూలో ఏంటంటే టైం ఎఫిషియన్సీ చూస్తారు. మీకు ఇచ్చిన ప్రోడక్ట్ చిన్న డ్రాయింగ్ ఇస్తే ఆ డ్రాయింగ్ మీరు 3D మోడల్ ఎంత ఫాస్ట్గా చేయగలని చూస్తారు. అండ్ మీకు టూల్ బాగా యూసేజ్ అంటే మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే ఎక్కువ యూసేజ్ వస్తుంది. ఆ యూసేజ్ వల్ల ఏంటంటే మీకు ఈజీగా, ఎందుకంటే అందరికీ సాల్వ్ వర్క్స్ వచ్చు, బట్ ఆ టైంలో ఇలా చెయ్యాలి అని ఒక ప్రొసీజర్ వస్తుంది చూడండి, థాట్ ప్రాసెస్ అది రావాలి. సో అది ఎలాగ వస్తుందంటే వెన్ యూ వర్క్ ఆన్ అలాట్ దెన్ అదే వస్తుంది. ఓకే, సో అవన్నీ లెటెస్ట్ సీ లేటర్. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఒక బ్లాక్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఇదేంటి జస్ట్ మోడలింగ్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇది రెండరింగ్ చేయాలి. అంటే రెండరింగ్ అంటే ఒక మెటీరియల్ యాడ్ చేసి నాకు ఎలా కనబడుతుంది. ఇక్కడ మీకు ఒక ఆప్షన్ ఉంటుంది, మీకు కనిపిస్తుంది లేదు, విచ్ వన్ సీ దిస్. ఇక్కడ మీకు అపిరియన్సెస్ అండ్ కలర్స్ ఉంటాయి. ప్లాస్టిక్ మెటీరియల్ ఇది ఇన్బిల్ట్ అండి. అంటే మీకు ఆల్రెడీ సాల్వ్ వర్క్స్ కూడా కొన్ని ఇన్బిల్ట్లు ఇస్తారు. మీరు కూడా సొంతంగా మీరు యాడ్ ఆన్ చేసుకోవచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ యూజర్, బట్ ఇది ఇన్బిల్ట్ థింగ్స్. ఇంకో మెటల్ యాడ్ చేద్దాం అనుకో, పాలిష్ స్టీల్ నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తుంది. అది మీకు చూడండి దాని యొక్క చేంజెస్. You can see the changes in the color. అటుకే పెడదాం, ఇక్కడ పెట్టడం వల్ల అది సాయిల్ బ్లాక్ కడుతుంది. యూ కెన్ సీ ద కలర్. ఓకే, మీకు కావాలంటే ఇప్పుడు రబ్బర్ వేయాలమ్మా బ్లాక్. ఇలా మీకు ఎపిరియన్స్ అనేది మారుతుంది. యూ కెన్ సీ దిస్. ఓకే, ఇలాగ మీకు అపిరియన్సెస్ మెటీరియల్ యాడ్ చేసి ఇప్పుడు వుడ్ వుడ్ కూడా ఇవ్వచ్చు. అలా వుడ్ ఉంటాయి ఇందులో. లెట్ మీ సీ, ప్లాస్టిక్ పెయింట్ ఉంది, స్టోన్ ఉంది, లైట్స్ ఉన్నాయి, వుడ్ లేదు, క్లోత్ వుడ్ లేదు. మీకు ఆటోకాడ్ లో వుడ్ ఉంటుందండి. వుడ్ అయితే మీకు రియలిస్టిక్, అది కూడా మీకు రెండరింగ్ లో రియలిస్టిక్ గా కనబడుతుంది. సో ఇలాగా మీరు మెటీరియల్ యాడ్ గా చేసుకుని ఇలా చూపించుకోవచ్చు. అంటే మీకు డిఫరెన్షియేట్ కూడా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక పార్ట్ కి ఇప్పుడు మీరు ఒక అసెంబ్లీ డిజైన్ చేస్తున్నారు అనుకోండి, దానికి ఒక ఫర్ ఎగ్జాంపుల్ నట్టు బోల్ట్స్ అన్నీ ఉన్నాయి అనుకోండి. ఓకే, దానికంటూ మీకు సెపరేట్ కలర్ ఒక్కొక్క దానికి ఒక కలర్ ఇవ్వాలనుకోండి. సో అలా కూడా మీరు ఇచ్చుకోవచ్చు. అంటే మీకు డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు అనమాట. అంటే మీరు అసెంబ్లీ మోడల్ చేసేటప్పుడు అన్ని పార్ట్స్ ఇప్పుడు ఇదొక పార్ట్. అసెంబ్లీ మోడల్ ఏంటంటే అన్ని పార్ట్స్ ని కలిపి ఒక మోడల్ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది కదా, పెద్ద పెద్ద అసెంబ్లీస్. సో అలాంటప్పుడు దానికి ఉన్నట్టు వాషర్ కి దానికి ఏ డిజైన్ ఏ పార్ట్ అయినా ఆ పార్ట్ కి డిఫరెంట్ కలర్ కావాలంటే అలా కూడా మీరు ఇచ్చుకొని మీరు అక్కడ అసెంబ్లీ చేసేటప్పుడు మొత్తం ఆబ్జెక్ట్ అంతా ఒక్కొక్క డిఫరెంట్ కలర్ లో ఉంటుంది కదా, మీకు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఇది ఏంటని. అలాగైనా ఐడెంటిఫై చేయొచ్చు, లేదంటే ఇక్కడ ట్రీలో కూడా మీకు వచ్చేస్తుంది మొత్తం అంతా డీటెయిల్స్ అనేవి. సో ఆ ట్రీ ప్రకారం కూడా మీరు ఐడెంటిఫై చేయొచ్చు. మీకు అర్థమైందండి? హలో, సో ఎనీ డౌట్స్ అప్ టు హియర్? మీకు ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా ఇంకా ఎలాగా ఏంటి అని?
ఈ జస్ట్ ఇంట్రడక్షన్ క్లాస్. సో అంటే ఇంట్రోతో స్టార్ట్ చేశాను. సో ఒక డిజైన్ సైకిల్ చెప్పాను అండ్ లైక్ ఎలాగా ఒక ఉంటుందని చెప్పాను. సో ఎవ్రీ ఇండస్ట్రీస్ కంపల్సరీ ఇదే ఫాలో అవుతుంది. ఓకే. అండ్ మీకు ఏంటంటే సాలిడ్ వర్క్స్కి వచ్చేసరికి డెప్త్ లెర్నింగ్లో చెప్తాను. అంటే లైక్ విచ్ విల్ బి యూస్ఫుల్ ఫర్ నాట్ ఓన్లీ ఫర్ లైక్ జాబ్ పర్పస్ ప్రకారంగా. అంటే మీరు రేపు పొద్దున్న అదే వర్క్ మీద జాబ్కి వెళ్ళారు అనుకోండి సాలిడ్ వర్క్స్ మీద. సో యూ హ్యావ్ టు సస్టైన్ ఇట్. సో అలాగా. సో అంత డెప్త్ వర్క్ లెర్నింగ్ అయితే మీకు ఉంటుంది. ఓకే. దట్ ఐ కెన్ అష్యూర్ యూ. అండ్ మీకు ఏంటంటే ఇంకా మోషన్ ఇందులో సాల్వ్ వర్క్స్ మీకు ఏంటంటే అనాలిసిస్ కూడా చేయొచ్చు. బట్ దట్ ఇస్ కాల్డ్ మోషన్ అనాలిసిస్ అవన్నీ. సో అది మనకి సాల్వ్ వర్క్స్లో కన్నా ఆన్సర్స్లో చేయడమే బెటర్. ఓకే. సో దట్ ఈస్ ఫర్ టుడే. సో ఎనీ డౌట్స్ ఫ్రమ్ యువర్ ఎండ్? మీరు ఏమైనా తెలుసుకోవాలనుకున్నా, ఇంకేమైనా చెప్పాలనుకున్నా చెప్పచ్చు.